హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S4 మీడియా మీ శ్రీనివాస్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒక సంచలనాలకు నిలయంగానే మారుతున్నాయి. గత కొద్ది కాలంగా చూస్తే ఈ విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. సుమారు 60 సంవత్సరాల పాటు ద్రవిడియన్లు పాలించారు. ఈసారి నీది, ఈసారి నాది, నీది నాది అన్నట్టుగా 2026 వరకు కూడా అదే పందా కొనసాగింది. కానీ ఎందుకో ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా పార్టీ పెట్టడం, ఆ పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళి స్వతంత్రంగా పోటీ చేయడం, మెజారిటీ రావడం, తదనంతర పరిణామాల్లో కొద్దిగా మెజారిటీ తక్కువ వస్తే ద్రవిడియన్స్ యొక్క పార్టీల యొక్క సపోర్ట్ తీసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ విజయ్కి ఎందుకు సపోర్ట్ చేసింది అనేది చాలామందికి అర్థం కాల. అదేంటి, ఒక పక్క కూటమిగా ఉండి నెగ్గిన తర్వాత వీళ్ళతో విభేదించి వెళ్ళి విజయ్కి ఎందుకు సపోర్ట్ చేసింది అని ఆలోచించినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. బీజేపీ ఏఐఏడీఎంకే వాళ్ళతోటి కనుసన్నల్లో నడుస్తూ వీళ్ళందరూ కలిసి బీజేపీ కుట్రకి, బీజేపీ చేస్తున్న ఆలోచనకి ముందుకు అడుగులు వేసి అక్కడ విజయ్ కాకుండా మరో వ్యక్తిని పాలించేలా ఏర్పాటు చేయాలి, అది బీజేపీ వ్యూహం పన్నిందని దానికి కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి విజయ్కి సపోర్ట్ చేశారని చెప్పేసి కొంతమంది నాయకులు అయితే సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఏమి లేవు. కానీ 1984లో జన్మించినటువంటి ఒక తమిళనాడుకు చెందినటువంటి అన్నామలై కుప్పస్వామి, ఈ పేరు ఇప్పుడే వినికిడిలోకి వచ్చింది. ఎందుకంటే ఈయన ఒక ఐపీఎస్ అధికారిగా 2011 నుంచి 2019 వరకు కర్ణాటక స్టేట్ పోలీసుల్లో విధులు నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో సేవ చేద్దామనే ఉద్దేశంతో తమిళనాడు భారతీయ జనతా పార్టీలో చేరాడు. తన యొక్క పదవికి రాజీనామా చేసి ఇంతవరకు బాగానే ఉంది. ఎలక్షన్లోకి సోలో పెర్ఫార్మెన్స్ తోటి ఒకే ఒక్కళ్ళ ఒంటరిగా పోరాటం చేస్తూ సింగమలయలాగా దూసుకుపోయారు. తదనంతర పరిణామాల్లో ఎన్నికల టైం వచ్చేసరికల్లా పొత్తు అనివార్యమైంది. దాంతో ఆ కుప్పస్వామి చేసేది లేక తమిళనాడు రాజకీయాల్లో తన వంతు తనగా తప్పని పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ మొన్న 2026 జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తరపున ప్రయాణం చేశాడు. సడన్గా ఈ రాజకీయాల మీద విసుకెత్తి తమిళులకి దగ్గర అవ్వాలి అనే ఆలోచనతో ఇప్పుడు పార్టీ పెట్టి ముందుకు వెళ్ళబోతున్నాడు. దాని గురించే ఇప్పుడు మన చర్చ అంతా. ఎందుకంటే ఐపీఎస్ అధికారిగా ఉండి రిజైన్ చేసి బీజేపీ అధ్యక్షుడిగా వచ్చినటువంటి అన్నామలై ఈరోజు 5వ తారీఖు 2026 జూన్లో పార్టీని వీడాడు. అసలు ఎందుకు పార్టీని వీడాడు అనేటువంటి విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, కూటమికి వ్యతిరేకంగా తమిళనాడులో అటు ద్రవిడ పార్టీ అవ్వచ్చు, ఏఐడిఎంకే, డిఎంకే వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేశారు. కానీ తదనంతరం జరిగినటువంటి దాంట్లో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని ట్రావెల్ చేయటం తనకు నచ్చల. కానీ అప్పటికే ఎన్నికలు అయిపోతున్నాయి, ఎన్నికలు వచ్చేసినాయి, ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఆ నిమిషంలో తన ఆలోచన విధానాన్ని ముందుకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. అందుకోసమే ఎన్నికలు అయిపోయినాయి, అంతా సద్దుమణిగింది, ఇప్పుడు రిజైన్ చేశాడు. భవిష్యత్ కార్యాచరణ పెట్టుకున్నాడు. తమిళ సంస్కృతి జాతీయ దృక్పథంతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. జాతీయ భావాలు కలిగినటువంటి సరికొత్త పార్టీ, పొలిటికల్ మూమెంట్ ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ కొత్త పార్టీ, ఈ ఉద్యమం రాబోయే 6 నుంచి 8 నెలల్లో రూపుదిద్దుకుంటుందని ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి వర్గాల వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా తమిళ అభివృద్ధి, అవినీతి రహిత పాలన, దీనికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే భావిస్తున్నాడు. అయితే ఈ రాజకీయాల్లో ప్రస్తుతం ద్రవిడియన్లకు వ్యతిరేకంగా, ఎందుకంటే విజయ్ ద్రవిడియన్లు కాదు కదా, ద్రవిడియన్ పార్టీ కాదు, అనూహ్యంగా విజయం సాధించాడు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పులో తను కూడా ఒక సమిధిలా ఉండాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఒక ఇంపార్టెన్స్ కనపడుతుంది. ఈ నేతృత్వంలో విజయ్ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఏ విధమైనటువంటి కసరత్తు చేశాడో, యువతకు ఏ విధంగా దగ్గరయ్యాడో అది అన్నామలై యొక్క మనసులో ఉంది. అందుకోసని అతను ఒంటరిగా ఈ పాలిటిక్స్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాడు. అంటే తమిళనాడు రాజకీయాలన్నీ విలక్షణమే. ఎలాగంటే ఒక సమస్య వచ్చింది, కేంద్రం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అటు డిఎంకే వాళ్ళు కానీ, ఏఐఏడీఎంకే వాళ్ళు కానీ మొత్తం అందరూ ఎంపీలు వెళ్ళి, అయ్యా మా రాష్ట్రానికి ఎలాంటి సమస్య వచ్చింది,
ఇది సాల్వ్ చెయ్యండి అని అడిగినటువంటి సందర్భం. అదేంటయ్యా మీరేమో ఇరువురు అక్కడ కొట్టుకుంటారు, ఒకళ్ళేమో అధికార పక్షం, రెండు ప్రతిపక్షం, ఇద్దరు ఎలా కలిసి వచ్చారంటే తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే మేము ప్రత్యర్థులం, బయటకు వస్తే మేము స్నేహితులమే, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇలాగే ఉంటాం, మాకు రాజకీయాలు అనేవి అక్కడి వరకే. కానీ తమిళియన్స్ యొక్క, తమిళ రాష్ట్రం యొక్క బాగోగుల కోసం మేము ఎవరిమైనా సరే కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వస్తామని చెప్పినటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా ఇటు విజయ్ కానీ, లేకపోతే కుప్పస్వామి, అన్నామలై కుప్పస్వామి, ఇవి ఎవరైనా సరే ఎలా ట్రావెల్ చేస్తారనేటువంటిది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. మొన్నే బీజేపీ మీద కడుపు మండినవాడు కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏదో మాట్లాడిన మాటకి బీజేపీ మీద వ్యతిరేకతతో మాట్లాడినట్టుగా ఒక పార్టీ పెట్టి, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఒక హల్చల్ చేశాడు. మరి అలా మారుతుందా, లేదు స్వతంత్ర ప్రతిపత్తితోటి ఒక అత్యుత్తమమైనటువంటి పార్టీగా ఉద్భవిస్తుందా అనేది రానున్న కాలంలో చూడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ దేశ రాజకీయాల్లోనే తమిళియన్స్, తమిళ రాజకీయాలు అంతు చిక్కనటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కొంటూనే చర్చల్లో ఉండడం ఒక విశేషం. ధన్యవాదాలు. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తా. మీ శ్రీనివాస్.